షికా యూనియన్ ఆఫీస్ ఓపెనింగ్ ఈరోజు మన త్రీడౌన్ సిఐ గారు ఓపెనింగ్ చేస్తున్నారు. సిఐ గారు కొబ్బరికాయ కొట్టి ఆఫీస్ ఓపెన్ చేశారు. పూలమాల వేసి సత్కరించారు. ప్రెసిడెంట్ దస్తగిరి మరియు మన సిఐ గారితో ఓపెనింగ్ చేసి ఈరోజు ఆఫీస్ ఓపెన్ అయింది. మన యూనియన్ సంఘ నాయకులు షికా యూనియన్ సంఘ నాయకులు సిఐ గారు ఓపెనింగ్ సందర్భంగా కలవడం జరిగింది. అయితే పట్టణంలో మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చేసి స్టీలు, ఐరన్, గ్లాస్, అల్యూమినియం వంటి ముడి సరుకులకు సంబంధించిన లేబర్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీంట్లో జాయిన్ అయినటువంటి వర్కర్స్ అందరికీ కూడా మంచిగా జరగాలని చెప్పేసి, తర్వాత వాళ్ళ కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జాయిన్ అయిన వారికి ఒక యూనిటీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా వారికి సంబంధించిన శ్రమకు తగిన ప్రతిఫలం ఇచ్చే విధంగా వీళ్ళు యూనియన్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఏదైనా సమస్యలు వస్తే ఇమీడియట్గా యూనియన్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో వారి సమస్యలు పరిష్కారం పెట్టుకొని, అలాగే ఏదైనా ప్రమాదవశాత్తు కానీ ఈ కారణాల వల్ల ఆ వ్యక్తి ఏదైనా మరణించడం సంభవిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక ప్రోత్సాహము మరియు వారి వెంట అసోసియేషన్ వారు ఉన్నట్టు ఫ్యామిలీలా ఉన్నట్టు సపోర్ట్ చేస్తారు.
తర్వాత ఆర్థికంగా వాళ్ళకు ఎంతో సహాయపడతారు. ఈ కార్మిక ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా ఆర్థిక సహాయం అనేది ఆ కుటుంబాన్ని కూడా మీరు పంపిస్తారు. ఈ విధంగా ఈ అసోసియేషన్ తరఫున దత్తగిరి తర్వాత విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి దీన్ని చాలా స్ట్రాంగ్గా ఏర్పాటు చేసి వాళ్ళకు సౌలభ్యంగా తర్వాత వారి కూలీ నిర్ణయాలకు సంబంధించి ఏదైనా ప్రమాదం ఉంటే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహం లేదా ఏదైనా సమస్య వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటే ఈ యూనిటీ న్యూస్ అంతా వాళ్ళకి బ్యాక్బోన్ కాబట్టి సమస్యల పరిష్కారం చేసి వాళ్ళు కుటుంబ వ్యవస్థను భావించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రామికులందరికీ కూడా మంచి గౌరవము, వేతనము, ఆర్థిక వ్యవస్థ కల్పిస్తున్నారని ఈ విధంగా అందరికీ కూడా ఎవరైతే ప్రెసిడెంట్ శ్రీధరి అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు చాలా అభినందిస్తున్నాము. ఇటువంటి అవకాశాన్ని ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. సార్ వారికి నమస్కారం, కృతజ్ఞతలు. సార్ గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకందరికీ మంచి జరగాలని సార్ గారు చెప్పినట్టు అన్ని విధాలు మేము చేయగలిగిన సహాయం మేము చేస్తున్నాం సార్. అంటే మాది ఈ కార్పెంటరు, ఐరన్, గ్లాసు, స్టీలు, అల్యూమినియం సంబంధించి చాలా ప్రమాదకరమైన కథ. ఎందుకంటే మేము 40-50 అడుగుల హైట్లో గ్లాసు ఏదైనా వేయాలంటే వేసేది ఏదైనా ఎక్కువ ఇబ్బంది జరిగినా కానీ మేము కలిసికట్టుగా మనమంతా కనుక ఉంటే మనమంతా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సమస్య దేవుని దయ వల్ల జరగకూడదు, జరగదు అనుకున్న భగవంతుని దయ వల్ల ఏదైనా జరిగినప్పుడు కూడా మన సార్ గారు కానీ ఎవరికైనా పోయి రిక్వెస్ట్ చేసి ఏదైనా చేయాలనుకున్నా కానీ మనం ఒక యూనియన్గా కలిసికట్టుగా అందరూ కలిసి ఉంటేగా మనకు మంచి జరుగుతుంది. అంటే ఓనర్లు కూడా మనకు పుత్తూరులో ఉన్న ఓనర్లు, చుట్టుపక్కల ఉన్న ఓనర్లు మనకు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడపాలని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఓనర్ ఉంటేనే ఏ వర్కర్ అయినా ఉండేదన్నా, ఓనర్ లేకపోతే వర్కర్ లేదన్నా. ఎందుకంటే ఓనరే మనకు దేవుడు. వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకుండా నాతో సహా మేమందరం కలిపిన మనము కలిసికట్టుగా పనిచేసుకొని మంచిగా ఉండి అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మనం లేబర్ అంటే రకరకాలుగా ఉంటారు. ఏదైనా ఉన్నా కానీ సార్ వారికి చెప్పినగా ఆ సార్ వారు ఏదో పెద్దవారు కాబట్టి ఏదో చెప్తారు. ఆ ఉద్దేశంతో కూడా మేము సార్ వారిని అడగడం జరిగింది. ఈ కార్యక్రమం దేవత కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.